భారత్ జోడో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఉత్తరాదిన చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయన స్వెటర్ వేసుకోకుండా కేవలం టీషర్ట్ పైనే యాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై తాజాగా రాహుల్ స్పందించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ పాదయాత్రలో టీషర్ట్ మాత్రమే ధరించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. చిరుగున దుస్తుల్లో చలితో వణికిపోతున్న ముగ్గురు బాలికలను చూసి ఈ నిర్ణయానికి వచ్చినట్టు రాహుల్ తెలిపారు. హర్యానాలోని అంబాలాలో జరిగిన మీడియా సమావేశంలో టీషర్ట్ వార్తలపై రాహుల్ గాంధీ స్పందించారు. మీరు టీషర్ట్ మాత్రమే ధరిస్తున్నారు, మీకు చలిగా అనిపించట్లేదా అని చాలామంది అడుగుతున్నారు. దీనికి కారణం చెబుతా అంటూ యాత్ర ప్రారంభమైనప్పుడు కేరళలో చాలా వేడిగా ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోకి అడుగుపెట్టాక కాస్త చలిగా అనిపించింది. అయితే ఆ రాష్ట్రంలో యాత్ర జరుగుతున్నప్పుడు ఓ రోజు ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తుల్లో నా దగ్గరకు వచ్చారు. సరైన దుస్తులు లేక చలికి వణికిపోతున్నారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా, శీతల వాతావరణం నన్ను గజగజ వణికించేలా చేసినప్పుడు స్వెటర్ గురించి ఆలోచిస్తా. అప్పటిదాకా కేవలం టీషర్ట్లోనే యాత్ర కొనసాగిస్తా. ఆ బాలికలు చలికి వణికిపోతుంటే రాహుల్ గాంధీ కూడా వణుకుతాడని వారికి సందేశం ఇవ్వాలనుకుంటున్నా అని రాహుల్ వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపైన ఆయన విమర్శలు గుప్పించారు. 21వ శతాబ్దపు కౌరవులంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక భారత్ జోడో యాత్ర మొదలైన తర్వాత రాహుల్ టీషర్ట్ ధరపై వివాదం జరిగింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆయన టీషర్ట్పై అనేక కథనాలు వచ్చాయి. దీనిపై ఇటీవల ఆయన స్పందిస్తూ, మీడియా నేను ఎలా ఉన్నదానిపై మాత్రమే దృష్టి పెట్టింది, కానీ నాతో పాటు ఈ యాత్రలో చాలామంది పేదవాళ్ళు, కూలీలు చిరిగిన దుస్తుల్లోనే నడుస్తున్నారు. వాళ్లను ఎందుకు గుర్తించట్లేదు? నేను టీషర్ట్లో ఉండడం ఒక సమస్య కాదు. రైతులు, పేద కూలీలు, వారి పిల్లలు చిరిగిన దుస్తులు ఎందుకు వేసుకోవాల్సి వస్తుందనేదే అసలైన ప్రశ్న అని రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర హర్యానాలో కొనసాగుతుంది. ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో ఈ యాత్ర జరిగింది. ఈ నెల 30న కశ్మీర్లోని శ్రీనగర్కు చేరుకోవడంతో రాహుల్ భారత్ జోడో యాత్ర సమాప్తమవుతుంది.